హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం భారతదేశ స్వతంత్ర సంగ్రామం గురించి చదువుకుంటామండి. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు డిఎస్సి, ఎస్ఎస్సి వీటికి సంబంధించిన అన్ని ఎగ్జామ్ లో కూడా ఇండియన్ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. అలాగే అందులో కూడా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి అంశం కాబట్టి దీని గురించి ఈ వీడియోలో శ్రద్ధగా చదువుకోవడం ద్వారా మనకి మంచి మార్కులు వస్తాయండి. కాబట్టి చూడండి, మనం భారతదేశ స్వతంత్ర సంగ్రామం గురించి చదువుకోవడానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ కారణాలు ఏమిటి, ఏ కారణాల వల్ల ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయవలసి వచ్చినది, ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. చూడండి, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి ఈ ఐఎన్సి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, చూడండి ఇక్కడ పొలిటికల్ యూనిటీ అంటే రాజకీయ ఐక్యత అనేది ఒక కారణం అండి. రాజకీయ ఐక్యత అంటే ఏంటండి, గతంలో గనక చూసినట్లయితే మన భారతదేశం అనేక సంస్థానాల కింద ప్రజలు పరిపాలించబడ్డారనమాట. అంటే అందరూ వేరు వేరు రాజుల కింద పరిపాలించబడటం వల్ల వీరంతా ఒకే యూనిటీ అనేది లేదు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి కిందకి మన భారతదేశం వెళ్ళిందో అప్పటి నుంచి బ్రిటిష్ వారు టూకీగా చూసినట్టయితే, ఏకమొత్తంగా చూసినట్టు భారతదేశం మొత్తము అంటే కొన్ని చిన్న చిన్న భాగాలు మినహా మొత్తము భారతదేశం అనేది బ్రిటిష్ వారి పరిపాలన కింద ఉండటం వల్ల భారతదేశంలో ప్రజలంతా మనం ఒకే దేశము, ఒకే స్వతంత్రము, ఒకే ప్రజలమనే భావన అనేది మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రూల్ కింద రావడం జరిగింది. ఎందుకని ఎక్కువ అంటే 90% పైన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో పరిపాలించడం జరిగిందండి. మిగతా సంస్థానాలు అనేది వారి కింద ఉండటం అనేది జరిగింది. కాబట్టి ప్రజలంతా రాజకీయ ఐక్యత ద్వారా ఒకే దేశము అనే భావన అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత చూసినట్లయితే పాశ్చాత్య విద్యా విధానము అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్. కొంతమంది భారతీయులు విదేశాల్లో విద్యనార్జించి అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో విద్యనార్జించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గ్రహించి మన భారతదేశంలో కూడా మన ప్రజలకి ఈ విధానాలు లేవే అనేసి వాటిని భారతదేశంలో చొప్పించడానికి, భారతీయ ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఎంతో దోహదపడిందని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే లిబర్టీ, డెమోక్రసీ మరియు ఈక్వాలిటీ అనేటువంటి భావనలు ఎన్నో ప్రపంచంలో చూసి ఉన్నారు. ఎందుకంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు అప్పటికి ఎన్నో దేశాలు ఈ స్వతంత్రం కోసం పోరాడుతుంది. మరికొన్ని దేశాల్లో ఈ భావనలు అనేవి ఉండటం ద్వారా మన భారతదేశంలో కూడా లిబర్టీ, డెమోక్రసీ, ఈక్వాలిటీ అనేది మన ప్రజల మధ్య ఏర్పాటు చేయాలి. వీళ్ళు రాజకీయ చైతన్యవంతం చేసి స్వతంత్ర కాంక్షకు ప్రేరేపించాలి, ప్రజల్లో ఒక నాలెడ్జ్ అనేది తీసుకురావాలనేసి ఎవరైతే పాశ్చాత్య విద్యా విధానాన్ని అర్జించారో వీరందరూ ఒక యూనిటీగా ఏర్పాటై ప్రజల్ని అవేర్నెస్ చేయాలనేది వీళ్ళ యొక్క భావన. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఐఎన్సి పెడతానికి మెయిన్ కారణం అయితే అవడం జరిగిందండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రెస్, ఇండియాలో ఉన్నటువంటి ప్రెస్ను అంటే ఇండియాలో ఉన్న ప్రెస్ ఏంటంటే అప్పట్లో ఇంగ్లీష్ పేపర్స్ ఉండేవి మరియు వెర్నాక్యులర్ అంటే మాతృభాషలో ప్రింట్ అయ్యేటటువంటి పేపర్లు కూడా ఉన్నాయి. ఈ 2 పేపర్లో ఏర్పడినటువంటి అనేక సంఘటనలు, వీరు ప్రచురించినటువంటి అనేక అంశాలు భారతీయుల్ని స్వతంత్ర కాంక్షకు ప్రేరేపించడం జరిగింది. వీరు ప్రతినిత్యం బ్రిటిష్ వారి యొక్క విధానాలను విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం, భారతీయుల్లో ఏకభావన, ఐక్యతా భావన, స్వాతంత్ర ఈచ్ఛ అనేది రగిల్చడానికి మన ఇండియన్ ప్రెస్ కూడా ఆ రోజుల్లో చాలా ప్రముఖ పాత్ర అయితే వహించడం జరిగింది. అట్లనే లార్డ్ లిట్టన్ అవలంబించినటువంటి పరిపాలన విధానాలు కూడా కారణం అయితే దీనికి అవడం జరిగిందండి. అయితే ఆ కాలంలో కరువు వచ్చినటువంటి సమయంలో కూడా ఢిల్లీ దర్బార్ అనేది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయటం ఏ టైం అది కరువు వచ్చిన సమయంలో కూడా చేశారు. అట్లనే ఈయన అనేకమైన చట్టాలు తీసుకురావడం చేసింది. అట్లనే ఆర్మ్స్ యాక్ట్
ఆర్మ్స్ యాక్ట్ తీసుకురావడం, చట్టం తీసుకురావడం జరిగింది. అట్టనే సాల్ట్, యూనిఫామ్ సాల్ట్ చట్టం, యూనిఫామ్ సాల్ట్ యాక్ట్. అట్లనే ప్రముఖమైంది వెర్నాక్యులర్ యాక్ట్, వెర్నాక్యులర్ యాక్ట్ కూడా ఈయన ఒక లార్డ్ లిట్టన్ కాలంలో ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు కూడా ప్రజల్ని స్వతంత్రం కావాలి అనేటువంటి భావనలు, ఒక సంఘం అనేది ఏర్పాటు అవ్వాలనే భావనలు తీసుకురావడానికి లార్డ్ లిట్టన్ కూడా ఒక కారణమైతే అయింది. అయితే ఇంకా ఇతరములు కనుక చూసుకున్నట్లయితే ఆ కాలంలో అప్పటికే బ్రిటిష్ వారు ప్రాచుర్యం వేసినటువంటి అనేక సమాచార సాధనాలు మరియు రవాణా సాధనాలు, అంటే రైల్వేస్ విస్తృతంగా వేయటం అనేది జరిగింది. ఈ రెండిటి వల్ల ప్రజల సమాచారాన్ని మరియు రవాణా ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించి భావాలనేవి ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఈ స్వతంత్ర భావాలనేవి త్వరగా ప్రజల మధ్య వ్యాపించడం అనేది జరిగిందండి. ఇది ఇతరులు ఇంకా ఆ సమయంలో వచ్చినటువంటి మత మరియు సాంఘిక ఉద్యమాలు కూడా కారణము అయినండి. మత మరియు సాంఘిక ఉద్యమాలు. అట్లనే ఇల్బర్ట్ బిల్లు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అండి. ఇల్బర్ట్ బిల్లు కూడా ఒక కారణాలు కావచ్చు. మరియు వర్ణ వివక్ష, రేషియల్ డిస్క్రిమినేషన్, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నతగా, భారతీయులు తక్కువ వారుగా వీరు పరిగణించటం. అట్లనే ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కూడా ప్రజల్లో తీవ్ర ఏహ్య భావాన్ని బ్రిటిష్ వాళ్ళ మీద కనపరచడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి దోపిడీని, భారతీయులను ఆర్థిక పరమైన దోపిడీకి గురి చేయడం జరిగింది. ఇవన్నీ అప్పట్లో ఉన్నటువంటి కారణాలు. కాబట్టి పాశ్చాత్య విద్యా విధానం ఎవరైతే అర్జించారో వీళ్ళందరూ భారతీయులందరినీ ఒక ఏకతాటి మీదుగా ఒక సంఘాన్ని అయితే ఏర్పాటు చేద్దామనేసి ఐఎన్సికి పునాదులైతే వేయటం జరిగిందండి. కాబట్టి ఈ ఐఎన్సి స్టార్టింగ్ తోనే ఈ యొక్క భారతదేశ స్వతంత్ర సంగ్రామం అనేది ప్రారంభం అవుతుంది. దాన్ని మనం మేజర్ గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్టింగ్ వచ్చేసరికి భారత స్వతంత్ర సంగ్రామాన్ని మీకు తెలుసండి 3 భాగాలుగా మనం చదువుకుంటామండి ఈజీ అండర్స్టాండింగ్ పర్పస్ కి. మొట్టమొదటి వారు వచ్చేసరికి మోడరేట్స్ వీళ్ళు 1885 నుంచి 1905లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని మోడరేట్స్ గా చెప్తాం. తెలుగులో మితవాదులు అంటాం. అట్లనే నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే అతివాదులు. వీళ్ళు మిలిటెంట్ ఉద్యమాల వైపు మళ్ళిన వాళ్ళని అతివాదులు అంటారు. వీళ్ళు 1906 నుంచి 1916 వరకు అతివాద యుగంగా చెప్పవచ్చు. ఆ తర్వాత గాంధీయన్ ఎరా అంటే గాంధీ శకం అనేది ప్రారంభం అవుతుంది. గాంధీయన్ ఎరా అంటే గాంధీయన్ గారు శకం అనేది ప్రారంభం. ఇది 1917 నుంచి 1947 వరకు ఈ 3 ఫేజెస్ లో, అంటే ఈ 3 కాలాల్లో భారత స్వతంత్ర సంగ్రామం అనేది ప్రారంభమైంది. అయితే మనం ఈ క్లాసులో మితవాదులు వారి యొక్క ఎయిమ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ ప్రముఖులు ఎవరు అనేది ఈ వీడియోలో మనం చదువుకుందామండి. అసలు మొట్టమొదటిసారిగా ఐఎన్సి ఎలా ఏర్పడింది అనే దాని గురించి చదువుకుందండి. అసలు ఐఎన్సి ఏర్పాటు అవడానికి మెయిన్ కారకుడు ఎవరంటే ఏవో హ్యూమ్ అన్నమాట. చూడండి ఇక్కడ 1837లోనే భారతదేశంలో వచ్చేసరికి ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ అనేది ఏర్పాటైందండి. ఇది కలకత్తాలో ఏర్పాటైంది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ అసోసియేషన్లు అక్కడి నుంచి 1885 వరకు ఇవి ఏర్పడతానే ఉంటాయి. ఏదో ఒక అసోసియేషన్స్ అనేది రావడం జరిగింది. 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు జరిగిందండి. ఈ ఐఎన్సి ఎలా ఏర్పడిందని మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఏవో హ్యూమ్ ఈయన ప్రధాన కారకుడు అని చెప్పొచ్చు అండి. 1884లో ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్
ఈయన రిటైర్డ్ సివిల్ ICS అన్నమాట. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ గా చేసినటువంటి వ్యక్తి, రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఈ యొక్క ప్రజల యొక్క భావాల్ని ఒకే వేదిక మీదకి తీసుకొద్దామనేసి ఈ INCని ప్రారంభించడానికి పూనుకుంటాడనమాట. ఎవరు? ఇతనే సింపుల్ గా మనం ఏవో హ్యూమ్ అంటాం. ఏవో హ్యూమ్ అసలు పేరు ఇదండి, ఏవో హ్యూమ్. 1884లో మొట్టమొదటగా ఆయన స్థాపించినటువంటి సంస్థ ఏంటండి? ఇండియన్ నేషనల్ యూనియన్. యూనియన్ గా ఈయన INU గా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అయితే దాదాబాయి నవరోజీ గారు మరి ఇతర భారతదేశ నాయకులు ఈ సంఘంలో చేరి ఈ INUని ఇండియన్ నేషనల్ యూనియన్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా మార్చడం అనేది జరిగిందండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా ఏర్పాటు చేయదు. అప్పటి నుంచి INU అంటారు. దీనికి ఈ పేరు మార్చినటువంటి ఎవరి సలహా మీద INU గా పేరును మారుస్తారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది దాదాబాయి నవరోజీ దాదాబాయి నవరోజీ సూచనపై INUని INC గా మార్చడం అనేది జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ INC సమావేశాన్ని ఎక్కడ జరుపుకుందాం అనుకున్నారు అంటే పూణేలో, మొట్టమొదటిసారిగా పూణేలో జరుపుకుందామని ప్లాన్ చేస్తారండి. అయితే ఈ పూణేలో ఆ సమయంలో వచ్చేసరికి కలరా అనేటటువంటి వ్యాధి ఎక్కువగా ఆ ప్రదేశంలో పూణేలో కలరా అనే వ్యాధి ప్రబలటం ద్వారా ఈ యొక్క సమావేశాన్ని బాంబేకి మార్చడం అనేది జరిగిందండి. బాంబేలో ఇదొక బిట్ అన్నమాట. బాంబేలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఈ సమావేశాన్ని జరిపారంటే మొట్టమొదటి సమావేశాన్ని అంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో జరపడం జరిగింది. అయితే మీకు ఈ యొక్క బొమ్మను కూడా, దీని యొక్క డయాగ్రామ్ ను కూడా ఇక్కడ మీకోసం ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ సంస్కృత కళాశాల. ఎంతమంది దీంట్లో హాజరయ్యారండి ఈ కళాశాలలు అంటే 72. త్రూఅవుట్ కంట్రీ వైడ్ గా 72 మంది దీనికి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొట్టమొదటిసారి ఈ INC మీటింగ్ అనేది జరిగింది. INC మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1885 డిసెంబరు 28 నుంచి 30 దాకా జరిగిందండి. అఫీషియల్ గా డిసెంబర్ 30 దాకా జరిగిందండి. 1885 డిసెంబరు 28 నుంచి 30 వరకు ఈ సమావేశం, మొట్టమొదటి సమావేశం అయితే జరిగిందండి. ఈ 72 మందిలో ఒక 3 విదేశీయులు కూడా ఉండటం జరిగిందండి. ఈయన ఏవో హ్యూమ్ తో పాటు విలియము వెడ్బర్న్ మరియు జాన్ జార్డిన్ అనేటటువంటి స్కాటిష్ ICS క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు స్కాటిష్ రిటైర్డ్ ICS క్యాండిడేట్స్. వీళ్ళు స్కాటిష్ ICS క్యాండిడేట్స్. అంటే విదేశీయులు ఎంతమంది అండి? 72 మందిలో. అంటే ఇక్కడ ఏవో హ్యూమ్ గారు మరియు విలియం వెడ్బర్న్, జాన్ జార్డిన్ అనేటటువంటి వీళ్ళిద్దరూ ప్లస్ ఒకళ్ళు 3 మొత్తం -3 చేస్తే భారతీయులు వచ్చేసరికి 69 మంది, విదేశీయులు వచ్చేసరికి 3 ఈ 72 మందిలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఇందులో ఏవో హ్యూమ్ గారు ఏ పదవిలో అలంకరించారంటే జనరల్ సెక్రటరీగా నియమించబడతారు. మరి దీనికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి అంటే WC బెనర్జీ గారు. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? INC ప్రెసిడెంట్
ఇది ఎప్పటి నుంచో మనం చదువుకుంటున్నాము. ఐఎన్సి మొట్టమొదటి ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ గారు. అయితే ఈ ఐఎన్సిలో సభ్యత్వము ఎంత, మెంబర్షిప్ ఎంత, అప్పుడు ఒక చిన్న అమౌంట్ అనేది కూడా పెడతాం అనేది జరిగిందండి. దీంట్లో ఐఎన్సిలో సభ్యత్వం కావాలి అంటే 4 అణాలండి. 4 అణాలు అనేది ఐఎన్సి మెంబర్షిప్ అన్నమాట. ఐఎన్సి మెంబర్షిప్ లో 4 అణాలు కట్టి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనేది మెంబర్షిప్ కి పెట్టినటువంటి ఈ యొక్క రుసుము. ఇదా 4 అణాలు అనేది కట్టాలండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటా వెళ్తున్నట్లయితే ఇక్కడ మోడరేట్స్ మితవాదుల్లో ప్రముఖుల గురించి వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి కొన్ని అంశాలు అయితే ఉన్నాయండి. గతంలో చాలా సార్లు వీళ్ళ మీద ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. దాదాబాయి నౌరోజీ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈయన ఏమంటారు? ది గ్రేట్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ది గ్రేట్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన్ని దాదాబాయి నౌరోజీ గారిని. దాదాబాయి నౌరోజీ గారు ద వాయిస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పత్రికను కూడా స్థాపించడం జరిగింది. దీని ద్వారా అనేక వ్యాసాలు అయితే ప్రచురించడం కూడా జరిగింది. ఈయనకి అన్అఫీషియల్ అంబాసిడర్ టు బ్రిటన్ అని కూడా అంటారంట. అన్అఫీషియల్ అంబాసిడర్ టు బ్రిటన్ అంటారు. అంటే మన భారతదేశం నుంచి బ్రిటన్ కి అన్అఫీషియల్ అన్నమాట. అన్అఫీషియల్ రాయబారిగా ఈయన్ని ప్రకటించడం అనేది జరిగిందండి. అన్అఫీషియల్ రాయబారిగా అంబాసిడర్ గా చెప్పొచ్చు అనమాట. అయితే ఈయనకి గతంలో వచ్చినటువంటి దాదాబాయి నౌరోజీ గారి మీద గతంలో 2 ప్రశ్నలు అయితే వచ్చినాయండి. వాటిలో ముఖ్యంగా వచ్చేసరికి ఈయన హౌస్ ఆఫ్ కామన్స్ కి, బ్రిటన్ లో హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడండి. హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటన్ పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ అన్నమాట దాదాబాయి నౌరోజీ గారు. అంతేకాకుండా ఈయన ఒక ప్రామినెంట్ బుక్ అనేది రాయటం జరిగింది. అది పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి ఈ బుక్ రాయడం జరిగింది. దీన్నే డ్రైన్ థియరీ అని కూడా అంటారండి. దీన్నే డ్రైన్ థియరీ, సంపద సిద్ధాంతం, డ్రైన్ థియరీ అని కూడా అంటారు. అంటే ఇందులో ఏం రాశారు అంటే భారతదేశ సంపదని బ్రిటిష్ వాళ్ళు అక్రమంగా ఎలా దోచుకుంటున్నారు అనే అన్ని వివరాలు ఈ బుక్ లో రాయటం జరిగిందండి. అంటే బ్రిటిష్ వారు భారతీయుల సంపద అంటే శాలరీస్ అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండియన్ ట్రూప్స్ కి జీతాలు ఇస్తున్నట్టుగా, బ్రిటిష్ ట్రూప్ కి జీతాలు ఇస్తున్నట్టుగా అనేక రకాలుగా భారతీయుల యొక్క సంపదను ఏ విధంగా దోసుకుంటున్నాడు కళ్ళ కట్టినట్టు రాసినటువంటి బుక్ అండి. దీని మీద ఇలా రాసినందుకు గాను వెల్బే అనేటువంటి కమిషన్ కూడా బ్రిటన్ ప్రభుత్వం అయితే వేయటం జరిగింది. దీనిలో దాదాబాయి నౌరోజీ గారిని కూడా ఒక సభ్యుడిగా ఉంచడం అనేది జరిగిందండి. ఒక సభ్యుడిగా ఉంచడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీ మితవాదుల్లో అతి పెద్దవాడు మరియు అతి ప్రముఖమైన వ్యక్తి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే డబ్ల్యూసి బెనర్జీ గారు, ఇంత ముందే మనం చెప్పుకున్నామండి. డబ్ల్యూసి బెనర్జీ గారు, ఈయన మొట్టమొదటి ఐఎన్సి ప్రెసిడెంట్ మరి ఒక గొప్ప లాయర్ అండి. గొప్ప లాయర్. అలాగే ఈయన స్టాండింగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా కూడా పనిచేశారు. స్టాండింగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా పనిచేసి ఉన్నారు డబ్ల్యూసి బెనర్జీ గారు. డబ్ల్యూసి బెనర్జీ గారికి వస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి భారతదేశ
ఐఎన్సి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు అండి. ఇక నెక్స్ట్ చూస్తే సుబ్రహ్మణ్యం అయ్యర్. సుబ్రహ్మణ్యం అయ్యర్ మనం ఇప్పుడు చదువుతున్నటువంటి హిందూ పత్రిక ది హిందూ అనేటువంటి పత్రికను స్థాపించింది సుబ్రహ్మణ్యం అయ్యర్ గారే. ఈయన బ్రిటిష్ వారి యొక్క విధానాల్ని చాలా తీవ్రంగా ఈ పేపర్ ద్వారా విమర్శించడం అనేది జరిగింది. అట్లానే మనం ఇందాక చెప్పుకున్నట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని నామకరణం చేశారండి. సౌత్ ఇండియాలో ఈయన ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా చెప్పొచ్చు. అట్లనే మద్రాస్ మహాజన సభని కో ఫౌండర్ అన్నమాట. దీనికి కో ఫౌండర్ గా వ్యవహరించినటువంటి భారతీయుడు కో ఫౌండర్. అట్లనే ఇంకొక పత్రిక అయినటువంటి స్వదేశీ మిత్రన్ అనేటటువంటి పత్రికను కూడా స్థాపించడం అనేది జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు. ఇకపోతే సురేంద్రనాథ్ బెనర్జీ గారు. సురేంద్రనాథ్ బెనర్జీ గారు మనకు తెలుసండి ఫస్ట్ ఐసిఎస్ పాస్ అయినటువంటి భారతీయుడు అన్నమాట. మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అయినటువంటి మొట్టమొదటి భారతీయుడు. అంతేకాకుండా 1905 బెంగాల్ విభజనని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దేశభక్తుడు అన్నమాట. బెంగాల్ విభజనని తీవ్రంగా వ్యతిరేకించారు. అట్లనే బెంగాలీ అనేటటువంటి పత్రికను కూడా స్థాపించడం జరిగింది. స్థాపించారు. అలాగే చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇంకా రాష్ట్ర గురు మరియు ఇండియన్ బుర్కీ అని కూడా అంటారండి. రాష్ట్ర గురు ఇండియన్ బుర్కీ. అట్లానే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ కూడా ప్రారంభించారండి. ఈయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ కూడా సంస్థను కూడా ప్రారంభించారు. ఈయన్ని రాష్ట్ర గురు మరియు ఇండియన్ బుర్కీ అని కూడా నామకరణం అయితే ఉందండి. ఇది మన సురేంద్రనాథ్ బెనర్జీ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలండి. ఇంకా నెక్స్ట్ చూస్తే లాస్ట్ గోపాలకృష్ణ గోఖలే గారి గురించి దాని అంశాలు మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభించిన తర్వాత దాని యొక్క ముఖ్య అంశాలు నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి. గోపాలకృష్ణ గోఖలే గారు గతంలో చాలా సార్లు ప్రశ్న వచ్చిందండి. గోపాలకృష్ణ గోఖలే చాలా సార్లు ప్రశ్న ఈ మధ్యనే ఈ ప్రశ్న రావడం జరగట్లేదు. గోపాలకృష్ణ గోఖలే గారిని గాంధీజీ గారికి రాజకీయ గురువు అని అంటారండి. రాజకీయ గురువు వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో చాలా సార్లు ప్రశ్న అయితే రావడం జరిగిందండి. గాంధీజీ గారికి రాజకీయ గురువు అని ఎవరిని అంటారు? గోపాలకృష్ణ గోఖలే గారిని అయితే ఇలా వ్యవహరించడం జరిగింది. ఈయన వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ అనేది అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. మొట్టమొదటి దేశభక్తుడు. ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ అంట, ప్రాథమిక స్థాయిలో విద్య కావాలి అనేసి మొట్టమొదటిసారిగా అడిగినటువంటి భారతీయుడిగా చెప్పొచ్చు అండి. అట్లానే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థను కూడా స్థాపించినటువంటి వ్యక్తి అండి. తద్వారా భారతీయులు మన దేశాన్ని స్వతంత్రం రక్షించుకోవడంలో మన జీవితాలు త్యాగం చేయాలి అనేసి
నూరిపోసినటువంటి జాతీయ తత్వాన్ని నూరిపోసినటువంటి వ్యక్తిగా భారతీయుడిగా చెప్పొచ్చండి. అయితే మితవాదులు వచ్చేసరికి వీళ్ళు ప్రముఖులండి. వీళ్ళందరూ చాలా ప్రముఖులు. వీరందరూ కలిసి ఆ రోజున ఏ రోజు అండి అంటే 1885 డిసెంబరు 28 నుంచి 30 వరకు ఎక్కడ జరిగిందండి సమావేశము అంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో బాంబేలో జరిగింది. అక్కడ తీసుకున్నటువంటి ఈ పిక్చర్ అన్నమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ ముంబైలో జరిగింది అన్నమాట. సంస్కృతం ఇవన్నీ బిట్స్. ఎంతమంది భారతదేశం మొత్తంగా హాజరయ్యారు అంటే 72 మంది. వాళ్ళ 3 వచ్చేసరికి విదేశీయులు అని చెప్పాం. అంటే మొత్తంగా వచ్చేసరికి ఎంతమంది అండి అంటే 69 మంది. అందులో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి పి ఆనందాచార్యులు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన ఈ సమావేశానికి హాజరైనటువంటి వ్యక్తి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చండి. ఎందుకు మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరగాలనుకున్నారు? పూణేలో జరగాలనుకున్నారు. అక్కడ కలరా వ్యాపించటం ద్వారా తద్వారా బాంబేకి మార్చడం జరిగిందండి. ఆ తర్వాత సెషన్ వచ్చేసరికి 1886 కలకత్తాలో జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి 1887లో మద్రాసులో ఈ సెషన్ అనేది ఏర్పాటు జరిగింది అనమాట. అట్లా ప్రతి సంవత్సరము ఈ యొక్క సెషన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. తద్వారా ఈ ఐఎన్సి ఏర్పడినప్పుడు అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అనేది ప్రశ్న రావడం జరిగిందండి. ఐఎన్సి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ డఫ్రిన్. ఐఎన్సి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లార్డ్ డఫ్రిన్ అప్పుడు 1885 డిసెంబర్ 28, 30న ఈయన పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవో హ్యూమ్ గారు ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని గవర్నర్ జనరల్ దగ్గర ఈ సభని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎయిమ్స్ ఏమిటి? ఈ ఐఎన్సి ఏర్పాటు అయ్యింది, బానే ఉంది. ఐఎన్సి ద్వారా ఏం చేయాలనుకున్నారు? వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ని పొందినటువంటి ఉన్నత విద్యావంతులు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన భారతీయులు గనక స్వతంత్రం కోసం పోరాడితే బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ముందు గెలవలేం కాబట్టి ప్రజల్ని త్వరగా ఈ స్వతంత్రంలో పాల్గొనే విధంగా ముందు ఎడ్యుకేట్ చేయాలనేసి భావించేసి మాకు స్వతంత్రం అయితే ఇప్పుడైతే మనం అగ్రెసివ్ గా పోరాడలేం కాబట్టి మనం అందరం కలిసి వారిని చిన్న చిన్న డిమాండ్స్ అయితే సాధించుకుందాం అనేసి మీరందరూ కలిసి అవలంబించినటువంటి విధానం ఏమనుకున్నామంటే ప్రే పిటిషన్ అండ్ ప్రొటెక్స్ట్. దీన్ని 3Ps అంటారు అనమాట. 3Ps సిస్టమ్ అయితే ఫాలో అవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ విధానమే రైట్ అనేసి భావించి, ఎందుకంటే ప్రజలు అప్పుడు అవేర్నెస్ కాలేదు, సరైన ఆయుధ సంపత్తి లేదు, బ్రిటిష్ వారి ముందు మనం గెలవలేం కాబట్టి ప్రజల ముందు ఎడ్యుకేట్ చేద్దాం అనేసి ఈ విధానాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. తద్వారా పాంప్లెట్స్ కావచ్చు, లీఫ్లెట్స్ కావచ్చు, లేదా మెమోరాండమ్స్ వారికి అనేక రకాల విజ్ఞప్తులు చేసి ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ ద్వారా అనేక సందర్భాల్లో గవర్నర్ జనరల్ కలిసి అయ్యా లెజిస్లేటివ్ లో మా యొక్క సంఖ్యను పెంచండి. మెయిన్ డిమాండ్స్ వచ్చేసరికి లెజిస్లేటివ్ లో మా సంఖ్యను పెంచండి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మా యొక్క సంఖ్యను పెంచండి. అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటండి? సాల్ట్, ఉప్పు మీద పన్ను, అట్లనే షుగర్ మీద పన్నులు వేయటం అనేది తీసివేయండి. అట్లనే అశాస్త్రీయంగా ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూస్, ల్యాండ్ ట్యాక్సెస్ అన్నమాట, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సెస్ కూడా తగ్గించండి. అట్లనే భావ స్వాతంత్రము, వాక్ స్వాతంత్రము అంటే స్పీచ్ మరియు ఎక్స్ప్రెషన్, భావ స్వాతంత్రము మరియు వాక్ స్వాతంత్రం కూడా మాకు ఇవ్వండి. మేము అందులో
మా ప్రజలను సభలు పెట్టుకొని అవేర్నెస్ చేసుకోవడానికి మాకు ఈ డిమాండ్స్ అయితే కావాలి. అట్లనే విద్య మీద ఎక్కువగా ఫండ్ అనేది ఖర్చు చేయండి. అట్లనే వచ్చేసరికి ఆర్మీ మీద మీరు ఖర్చు పెట్టుతున్నటువంటి ఖర్చును తగ్గించండి. ఆ ఖర్చుని తగ్గించి భారతదేశంలో అభివృద్ధికి వాడండి. అట్లనే రేషియల్ డిస్క్రిమినేషన్ తీసిన వర్ణ వివక్షను తగ్గించండి, వర్ణ వివక్షను లేకుండా చేయండి. ఇలాంటి అప్పట్లో ఉన్నటువంటి కాంటెంపరీస్ విషయాలన్నీ డిమాండ్స్ గా తీసుకొని వారి ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగిందండి. చూడండి, ఇది అప్పుడున్నట్టు ఎయిమ్స్ లో కొన్నిగా చెప్పొచ్చు. అవన్నీ మీకు ఒక పీడిఎఫ్ రూపంలో మీకు రూపొందించడం జరిగింది. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అని కనుక చూసినట్లయితే 1892లో వచ్చినటువంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లో వీరు అడిగినట్టు లెజిస్లేటివ్ లో వీరి యొక్క సంఖ్యను అయితే పెంచడం అనేది జరిగిందండి. 10 నుంచి 16గా చేర్చడం జరిగింది. అందుట్లో 6 వచ్చేసరికి అఫీషియల్ గాను మరియు 10 వచ్చేసరికి నాన్ అఫీషియల్ గాను చేసి వీరి యొక్క నామినేటెడ్ మెంబర్స్ అంటే భారతీయుల్లో నామినేటెడ్ మెంబర్స్ ని ఇందులో చేర్చడం జరిగింది. తద్వారా వీరి యొక్క సంఖ్య అనేది పెరిగింది. అట్లనే ఈ సభల్లో ఇండియన్ కౌన్సిల్స్ లో వచ్చేసరికి లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి అక్కడ ఏర్పాటు చేసిన బడ్జెట్ మీద వీరైతే వ్యాఖ్యానించవచ్చు, విమర్శించవచ్చు. అయితే ఆ బడ్జెట్ ని ఎలాంటి మార్పులు చేయడానికి అయితే అవకాశం లేకుండా వాళ్ళైతే రూపొందించుకోవడం జరిగిందండి. ఇలా కొన్ని డిమాండ్స్ అయితే వాళ్ళ ముందు పెడతాం జరిగింది బ్రిటిష్ వాళ్ళ ముందు. అట్లనే కొన్ని అయితే సాధించుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇవన్నీ చేయాల్సి వచ్చిందనమాట. అయితే డైరెక్ట్ గా పోరాడలేరు కాబట్టి ఈ PPP సిద్ధాంతాన్ని అనేది అవలంబించారు. కాబట్టి చూడండి, వాటిని కూడా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మేజర్ కాజెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే మీకోసం పీడిఎఫ్ లో ఇవ్వడం జరిగిందండి. పొలిటికల్ యూనిటీ అంటే భారతదేశం అప్పటి వరకు చిన్న చిన్న రాజ్యాల యొక్క పరిపాలన ఉంది. ఆ తర్వాత బ్రిటిష్ కిందకి వెళ్ళడం వల్ల 1857 తర్వాత బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం వల్ల భారతదేశము బ్రిటిష్ ఎంపైర్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు సిపాయిలు తిరుగుబాటు వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతము అనేది జరిగి బ్రిటిష్ రూల్ కింద వెళ్ళిపోవడం వల్ల భారతదేశం మొత్తం ఏకమొత్తంగా బ్రిటిష్ వారి కింద ఉండడం వల్ల భారతీయులందరి మధ్య ఇక్కడ ఒక ఐక్యత అనేది ఏర్పాటు అనేది జరిగింది. అపాక్స్ ఆల్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ అండర్ ద సింగిల్ అడ్మినిస్ట్రేషన్. మొట్టమొదటిసారిగా భారతీయులందరూ ఒకే పరిపాలన కిందకే రావడం జరిగింది. అట్లనే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ నేషనలిజం అనేది ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ లో చదవడం వల్ల ఈ యొక్క విద్యావేత్తలు నేర్చుకుని ఇక్కడ మొట్టమొదటిసారిగా భారతీయుల్ని అవేర్నెస్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అట్లనే ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ లెడ్ ద నేషనల్ మూవ్మెంట్ అండ్ ఆర్గనైజ్డ్ ఇట్ అనమాట. అంటే ఒక వ్యవస్థగా కేంద్రీకరించే ఉద్దేశంతోనే ఐఎన్సీని ప్రారంభించడం జరిగింది. అట్లనే ప్రెస్ అనుకున్నాం. భారతదేశంలో ఉన్నప్పుడు ప్రెస్, ఇండియన్ ప్రెస్ ఏం చేసింది, ఇంగ్లీష్ లోను వార్తాపత్రికలు వచ్చాయి. అట్లనే మాతృభాషలోను వార్తాపత్రికలు రావడం వల్ల వీటి ద్వారా ఇండియన్ నేషనల్ కాన్షియస్నెస్ అంటే భారతదేశం యొక్క స్వతంత్రం గురించి వాళ్ళకి ప్రేరేపించడం అనేది జరిగింది. అట్లనే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లార్డ్ లిట్టన్ సరిగ్గా ఢిల్లీ దర్బారు ఫెమైన్ టైం, కరువు టైంలో ఏర్పాటు చేయడం, అట్లానే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తేయడం, అట్లానే ఆర్మ్స్ యాక్ట్, అట్లానే యూనిఫామ్ సాల్ట్ యాక్ట్స్ తేయడం, ఇవన్నీ మేజర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ లార్డ్ లిట్టన్. ఇది కూడా మనం యూనిటీ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. అట్లానే ఇంకా ఇతర విషయాలు మనకు సహాయం చేసి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అంటే టెలిఫోన్స్, టెలిగ్రాఫ్స్ రావడం, అట్లానే ట్రాన్స్పోర్ట్, రైల్వే లైన్స్ త్రూ అవుట్ నేషనల్ గా ఇవి మనకి ఉపయోగపడింది అనమాట. మనం స్వతంత్ర కాంక్షకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్స్, సమాచార సాధనాలను విరివిగా మనం ఉపయోగించుకోవడానికి వారు వేసినట్లుగా భావించవచ్చు. అట్లనే అప్పట్లోనే 19వ శతాబ్దంలో సోషల్ అండ్ రిలీజియస్ మూవ్మెంట్స్ అన్నమాట. అంటే సాంఘిక మతపరమైనటువంటి ఈ మూవ్మెంట్స్ అనేవి ఆ రోజుల్లో భారతీయుల ఐక్యతకి ఏర్పాటు చేసింది. అట్లనే ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ బై బ్రిటిష్ అంటే మన ఆర్థిక రాజకీయ వారు విపరీతంగా దోపిడీ
దోపిడీ చేయడం ద్వారా భారతీయుల్లో కూడా ఐక్యతా భావం అనేది ఏర్పడింది. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే వర్ణ వివక్ష రావడం అప్పుడే ఏర్పాటు చేసిన ఎల్బర్ట్ బిల్ కాంట్రావర్సీ, దీని మీద వచ్చిన ఈ కాంట్రావర్సీ వాళ్ళ మీద కూడా ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు గనక నోట్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి 2 సార్లు రోల్ చేసుకొని నోట్ చేసుకోండి. అట్లనే ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దీని గురించి టూకీగా కొంత డిస్కస్ చేద్దామండి. ఇది ఎవరి కాలంలో అయిందని చెప్పుకున్నాం? లార్డ్ డఫ్రిన్ కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారు? ఏవో హ్యూమ్ అని చెప్పేవండి. అట్లనే ఫస్ట్ సెక్షన్ ఎక్కడ జరిగింది? 1880లో ప్రెసిడెన్సీ ఆఫ్ బాంబేలో జరిగింది. 1885 లో అండర్ ప్రెసిడెన్సీ ఆఫ్ WC బెనర్జీ గారు చెప్పుకున్నాం. అట్లానే డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ అండ్ రీజన్స్ అన్నమాట. అందరూ ఒక చోట కింద ఒక గుడి కిందకి చేరి ఇక్కడ మత, కుల, లేకపోతే భాష, లేకపోతే ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఒకే రకంగా యూనిటీగా ఈ భారతీయులు అనేసి తమ సమస్యలని ఒకే వేదికలో చెప్పుకోవడం జరిగింది. దస్ INS ఫార్మ్ స్టార్ట్ అండ్ ఆల్ ఇండియా సెక్యులర్ మూవ్మెంట్. ఇది ఆ విధంగా ఇది మత రహిత సంస్థగా ప్రారంభించి భారతదేశం మొత్తం ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ సెషన్స్ అనేవి పెడతాం. సెకండ్ సెషన్ అనేది కలకత్తాలో పెడతాం జరిగింది. థర్డ్ సెక్షన్ అనేది మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు సురేంద్రనాథ్ బెనర్జీ గారి గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అని మీకు ఇవ్వడం జరిగింది. ఈయన ఇండియన్ బుర్కీ అంటారు. అట్లానే పబ్లిష్డ్ ద బెంగాల్ న్యూస్ పేపర్. అట్లానే ఫైనలీ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కూడా ఈయన అపోజ్ చేయటం అనేది జరిగింది. ఫౌండెడ్ ఇండియన్ అసోసియేషన్ యాజిటేషన్ పొలిటికల్ రిఫార్మ్స్ అన్నమాట. అట్లా కన్వెండ్ ద ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ని విచ్ మెర్జ్డ్ విత్ INC in 1886 అంటే 1886లో ఈయన స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ని దీంట్లో కలిపివేయటం అనేది జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో 1886లో కలిపివేశారు. అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ గారి గురించి వీళ్ళ గురించి వ్యక్తిగతంగా అడుగుతారనే ఉద్దేశంతో మీకు ఈ మ్యాటర్ అయితే అందిస్తాండి. జి సుబ్రహ్మణ్య అయ్యర్, ఈయన ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ సౌత్ ఇండియా అంటారు. ఈయన ఇంకా ప్రీచ్డ్ నేషనలిజం త్రూ ద మద్రాస్ మహాజన సభకి కో ఫౌండర్ అనేసి కూడా చెప్పాను. అట్లనే ది హిందూ ఇంగ్లీష్ పేపరు, స్వదేశీ మిత్రను తమిళ పేపర్ అనేది ఏర్పాటు చేసినటువంటి దేశభక్తుడిగా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ అనేక సార్లు ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీ గారు వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను స్థాపించారు. అలాగే నౌరోజీ గారిని అన్అఫీషియల్ అంబాసిడర్ ఇన్ ఇంగ్లాండ్ లో భారతదేశానికి చెందినటువంటి ఒక రాయబారిగా అన్అఫీషియల్ గా అనమాట, అంటే గుర్తించినటువంటి రాయబారిగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్. మొట్టమొదటి ఎన్ని బిట్స్ గా వచ్చింది గతంలో, ఇవన్నీ బిట్స్ గా మీరు రాసుకుంటారు, మీరు నోట్ చేసుకుంటారని నేను ఇది మీకు ఇవ్వడం జరుగుతుందండి. దాదాబాయి నౌరోజీ ఫేమస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రోడ్ హిజ్ డ్రైన్ థియరీలో ఈ అంశం అయితే రాయడం జరిగింది. బుక్ అయితే రాయడం చాలా ఫేమస్ బుక్ అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా ఆకర్షించి వాళ్ళు దీని మీద ఒక కమిటీ కూడా వేయటం అనేది జరిగింది. వెల్బీ కమిషన్ అనేది వేయడం జరిగింది. అందులో ఆయన్ని ఒక మెంబర్ గా కూడా చేశారు. ఎలా పోతుందని రాశాడు అందులో శాలరీస్ రూపేనా, సేవింగ్స్, పెన్షన్స్, పేమెంట్స్ టు బ్రిటిష్ ట్రూప్స్ ఇన్ ఇండియా, ప్రాఫిట్స్ ఆఫ్ ద బ్రిటిష్ కంపెనీస్, ఇవన్నీ అనేక రూపాయలు, ఈ కొన్ని రూపాయలే అనేక రూపాయలు ట్యాక్సెస్ కలెక్ట్ చేసి బ్రిటన్ కి తరలించడం అనేది జరిగింది. అవి ఎలా తరలించారు అనేది డ్రైన్ థియరీ ద్వారా ఈ యొక్క బుక్ లో చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లానే గోపాలకృష్ణ గోఖలే ఎన్నో సార్లు ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ ఎవరు అని చాలా సార్లు అడిగారండి. కాబట్టి మీకు గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. అట్లానే ఒక పబ్లికేషన్ అయితే ఉందన్నమాట. ఆ పేపర్ అయితే సుధారక్ అనేటువంటి పేపర్ ను కూడా గోఖలే గారు ప్రచురించడం జరిగింది. అట్లనే
ఫస్ట్ టు రైజ్ వాయిస్ ఫర్ ఫ్రీ ప్రిలిమినరీ ఎడ్యుకేషన్, అంటే ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య ఉచితంగా ఇవ్వాలని మొట్టమొదటిగా అడిగినటువంటి భారతీయుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అయితే 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది భారతీయులకి డెడికేట్ చేయటం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్ డిమాండ్స్ ఆఫ్ మోడరేట్స్, మితవాదుల యొక్క డిమాండ్స్, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏందనేది ఇంతకుముందే చెప్పాను. ఎక్స్పాన్షన్ అండ్ రిఫార్మ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు, అంటే వాటి యొక్క సంఖ్యను సీట్ల సంఖ్యను పెంచమనేసి అడుగుతున్నారు. అట్లనే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రేటర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్స్ హయ్యర్ పోస్ట్స్ హోల్డింగ్ ICS ఎగ్జామినేషన్ సైమల్టేనియస్లీ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. అంటే ఇంత ముందు ఎగ్జామ్స్ ఎక్కడ పెట్టేవాళ్ళు, ICS ఎగ్జామ్స్ ఎవరన్నా ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయాలంటే ఇంగ్లాండ్ వెళ్ళి రాయాల్సి వచ్చేది. కానీ భారతీయులు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి వీరికి ఇండియాలో కూడా పరీక్షని మీరు బ్రిటన్ లో పెట్టే పరీక్షని అదే సేమ్ టైం ఇండియాలో కూడా పెట్టండి అని చెప్పారు. ఆ సమయంలోనే మళ్ళీ వయసుని కొంచెం పెంచమని కూడా అడిగారు అనమాట, ఏజ్ ని పెంచమని అడగడం జరిగింది. మరి చిన్న వయసును పెట్టి అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయులకి అనేది విద్యలో వెనకబడి ఉండటం వల్ల ఇక్కడ ఆ సదుపాయం లేకపోవడం వల్ల ఏజ్ ను కూడా పెంచమని తర్వాత అడగటం అయితే జరిగిందండి. ఇక మోర్ పవర్స్ టు లోకల్ బాడీస్, అంటే పంచాయతీలు కావచ్చు, గ్రామాలకి ఎక్కువ, మున్సిపాలిటీలకి ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వమని అడిగారు. అట్లనే రిడక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ పీజెంట్స్ ఫ్రమ్ అన్జస్ట్ ల్యాండ్ లాట్స్, భూమి శిస్తును మరియు జమీందారుల నుంచి కూడా ఈ శిస్తుల్ని తగ్గించమనేసి మొరపెట్టుకోవడం జరిగిందండి. అట్లనే అబాలిషన్ ఆఫ్ సాల్ట్ ట్యాక్స్ అండ్ షుగర్ డ్యూటీ, అంటే అప్పటి వరకు ఉండే ఉప్పు మీద ఉన్న పన్ను మరియు పంచదార మీద ఉన్న పన్నును కూడా అసలు అబాలిషన్ చేసేయమన్నారు, తీసేయమన్నారు అనమాట. ఇక ఫ్రీడమ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్, స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రము, ఎక్స్ప్రెషన్ అంటే భావ స్వాతంత్రము, మరి ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించమనేసి డిమాండ్ చేయడం జరిగింది. అట్లనే రిడక్షన్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ ఆర్మీ మీద ఖర్చు చేసేటటువంటి డబ్బును కూడా తగ్గించమని అడిగారు అనమాట. ఎందుకంటే ఈ ఖర్చు పెంచడం వల్ల భారతీయులకు అనుకునేటటువంటి లక్ష్యాలు, భారతీయులకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి పనులు చేయలేరు కాబట్టి ఆర్మీ మీద వెచ్చించే డబ్బును కూడా తగ్గించమని అడిగారు అనమాట. ఇంకా చూస్తే ఇవి డిమాండ్స్ అండి, ఇవన్నీ డిమాండ్స్ ఇంపార్టెంట్. అట్లనే మెథడ్స్ ఆఫ్ మోడరేట్స్, ఏ విధమైన మెథడ్స్ పద్ధతుల్ని అవలంబించారు ఇంతకుముందే చెప్పానండి. పిటిషన్ అండ్ ప్రొటెస్ట్ అనేది చెప్పామండి. దాంట్లోనే ఉంటుంది మోడరేట్స్ టోటల్ ఫెయిత్ అండ్ బ్రిటిష్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అండ్ లుక్ టు ఇంగ్లాండ్ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్ అండ్ లాయల్ టు బ్రిటిష్, ఈ ఒక్క ముక్కే చెప్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే మోడరేట్స్ మాకు పొలిటికల్ ఫ్రీడమ్ కావాలి, అయితే సెల్ఫ్ గవర్నమెంట్ అండర్ రూల్ ఆఫ్ బ్రిటిష్ కావాలని అడుగుతారు. అంటే పొలిటికల్ గా స్వేచ్ఛ కావాలి, మేమైతే మా యొక్క సంస్థానాల్ని, మా యొక్క మున్సిపాలిటీని, మా పంచాయతీల్ని మేము పరిపాలించుకుంటాము, మా స్వతంత్రంగా పరిపాలించుకుంటాము, మేమే మమ్మల్ని పరిపాలించుకుంటాం, అయితే పైన మీరు ఉండొచ్చు అనేసి ఇక్కడైతే అడగడం జరిగింది. చివరికి లాయల్ టు బ్రిటిష్, మీకు విధేయులుగానే ఉంటామని చెప్తున్నారు అన్నమాట. మోడరేట్ యూజ్ టు పిటిషన్స్, రిజల్యూషన్స్, మీటింగ్స్, లీఫ్లెట్స్ అండ్ పాంప్లెట్స్, మెమోరాండమ్స్ అండ్ డెలిగేషన్ టు ప్రజెంట్ దేర్ డిమాండ్స్, అంటే ఈ విధంగా అందరికి పంచటము లేకపోతే ఆ ఆఫీసర్లకు అందజేయటము పిటిషన్ అండ్ ప్రొటెస్ట్ ద్వారా. మరి అంతేకాకుండా పిటిషన్స్, రిజల్యూషన్ తీర్మానాలు, మీటింగ్లు, లీఫ్లెట్స్ అంటే పత్రాలు మరియు పాంప్లెట్స్, ఇంకా ఇవి కూడా పత్రాలు అనమాట. మెమోరాండమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా మా సమస్య ఇది, మమ్మల్ని మా సమస్యను పరిష్కరించండి అనేసి వాళ్ళు మొరపెట్టుకునే విధానంతో వీరు వెళ్ళటం జరిగింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఇంగ్లీష్ లో ఆ యొక్క గవర్నర్ జనరల్స్ కి వాళ్ళు చక్కగా కమ్యూనికేట్ చేసి కొన్ని అయితే సాధించుకోగలిగారు. కానీ ఇవన్నీ వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద సాధించుకున్నటువంటి అంశాలు అనమాట. కన్ఫైన్డ్ దేర్ పొలిటికల్ యాక్టివిటీస్ టు ద ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఓన్లీ. అయితే ఈ దీంట్లో వచ్చేసరికి పొలిటికల్ అన్ని వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మాస్ అనే వాళ్ళకి
ఇంపార్టెన్స్ తగ్గిందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ దేర్ మెయిన్ ఎయిమ్ వాస్ టు అటైన్ పొలిటికల్ రైట్స్ అండ్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేజ్ బై స్టేజ్. అంటే ఒక స్టేజ్ ద్వారా పొలిటికల్ రైట్స్ అంటే రాజకీయ హక్కులు మరియు సెల్ఫ్ గవర్నమెంట్ మనం రూల్ చేసుకునేది ఒక క్రమ పద్ధతిలో మనం స్టెప్ బై స్టెప్ పొందుదాం అనేసి వీళ్ళ యొక్క ఎయిమ్స్ అనమాట, మెథడ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏమంటే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోకుండా వాళ్ళని ఒప్పించి వాళ్ళ యొక్క దయాదాక్ష్యాల ద్వారా ఒక్కొక్క డిమాండ్ సాధించుకుందాం అనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం అండి. చూడండి, వీళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి విజయం ఏంటంటే మోడరేట్స్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. దీని ద్వారా కొన్ని సంస్కరణలు అయితే వీళ్ళ యొక్క అభ్యర్థన మేరకు బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగిందండి. అదే The Indian Council Act of 1892 was the first achievement of the Indian National Congress. INC సాధించినటువంటి మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు. ఏంటది? ఇట్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ అడిషనల్ మెంబర్స్ వీళ్ళని నామినేట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంటారో వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి భారతీయులు నామినేట్ చేయొచ్చు. అయితే అంతకుముందు 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి సంఖ్యని 10 నుంచి 6కి పెంచడం అనేది జరిగిందండి. 6 నుంచి 12 ఉన్నది 10 నుంచి 6కి పెంచారు. ఎలా పెంచారు? ఇట్ హ్యాడ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ద ప్రపోర్షన్ ఆఫ్ నాన్ అఫీషియల్స్. అయితే ఇక్కడ చూడండి, అఫీషియల్స్ వచ్చేసరికి 6 చేశారు, నాన్ అఫీషియల్స్ వచ్చేసరికి 10 మందిని నామినేట్ అనేది చేయడానికి అవకాశం ఉందన్నమాట. ద మెంబర్స్ వర్ అలౌడ్ టు డిస్కస్ ద బడ్జెట్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన బడ్జెట్ గురించి మాట్లాడవచ్చు, దాని మీద చర్చించవచ్చు, మళ్ళీ క్రిటిసైజ్ ద ఫైనాన్షియల్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ రెండింటిని చేయొచ్చు, అంటే వ్యాఖ్యానించవచ్చు, దాన్ని విమర్శించవచ్చు. అయితే ఏమంటారు? ద బడ్జెట్ కుడ్ నాట్ బి ఓటెడ్ అపాన్. దాని మీద ఓటేసేటటువంటి అధికారం అయితే ఇవ్వలేదు. నార్ కుడ్ ఎనీ అమెండ్మెంట్స్ టు బి మేడ్ టు ఇట్. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆ బడ్జెట్ మీద ఓట్ వేయడానికి అవకాశం లేదు. అట్లనే ఏ విధమైన అమెండ్మెంట్స్ అనమాట, సవరణ చేయడానికి కూడా వీరికి అధికారం అయితే లేదు. అయితే విమర్శించవచ్చు, డిస్కస్ చేద్దాం. ప్రొవిన్సెస్ ఆల్ ద నంబర్ ఆఫ్ అడిషనల్ మెంబర్స్ వాజ్ ఇంక్రీజ్డ్ విత్ అడిషనల్ పవర్స్. అయితే ఎట్లనే ప్రొవిన్షియల్స్ కూడా ఇక్కడేమో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఢిల్లీలో పెంచితే అంటే ప్రొవిన్షియల్స్ రాష్ట్రాల్లో కూడా వీళ్ళ యొక్క సంఖ్యను అనేది పెంచడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మేజర్ గా మితవాదులు సాధించింది ఏంటంటే వీరి యొక్క సంఖ్యను లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో పెంచుకోవడం జరిగింది. తద్వారా బ్రిటిష్ వారికి విధేయులుగా ఉన్న వారిని నామినేట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక వీరే కాకుండా ఈ మితవాదులు మోడరేట్స్ లో వీరు కూడా ఉన్నారు. రేపు మనకి బిట్స్ కనుక వస్తే వీరెవరు, వీళ్ళలో మోడరేట్స్ కాని వారిని గుర్తించము అన్నారు అనుకోండి, దానికోసం కొంతమందిని అయితే ఇక్కడ పేర్లు అయితే మీకు ఇచ్చే ఇంకా చాలా మంది ఉండాలండి. మితవాదులు వీరంతా మితవాదులు, మీరు నోట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇదైతే ఇవ్వడం జరిగింది. అయితే ఐఎన్సి ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్ అప్పట్లో ఉన్నాడంటే 1885 డిసెంబర్ 28-30లో ఈయన లార్డ్ డఫ్రిన్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు. అప్పుడు ఈయన ఏమన్నాడు? ఈ ఐఎన్సిని ఉద్దేశించి ఏమన్నాడు? ఐఎన్సి రిప్రజెంట్స్ ఓన్లీ ఏ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అనేసి అన్నాడు అనమాట. అంటే ఐఎన్సి రిప్రజెంటేస్ ఓన్లీ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అంటే ఒక చిన్న సూక్ష్మదర్శిలో చూసేటటువంటి చిన్న సంస్థ, చాలా చిన్నది, ఇది ఎందుకు పనికిరానిది అనే ఉద్దేశంతో వ్యాఖ్యానించాడు అనమాట. అంటే కామెంట్స్ అను ఐఎన్సి అనమాట. ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరు కామెంట్స్ చేశారనేది ఇంపార్టెంట్. ఐఎన్సి మీద ఎవరెవరు ఏ మాట అన్నారనేది కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఐఎన్సి రిప్రజెంట్స్ ఓన్లీ ఏ మైక్రోస్కోప్, ఇది చాలా చిన్నది, సంఖ్యాపరంగా తక్కువ అనమాట. చిన్న మనకు కనపడినటువంటి మనుషులు అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఇక నెక్స్ట్ ఐఎన్సి ప్లేయింగ్ విత్ బబుల్స్ అనేసి అన్నాడు. అంటే బుడకలతో ఆడుకునేటటువంటి సంఘం లాగా పోల్చిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్ ఈ మాట అయితే అన్నాడు. ఏమన్నాడు? ఐఎన్సి ప్లేయింగ్ విత్ బబుల్స్ అనేసి అన్నాడు అనమాట. ఇక ఐఎన్సి గురించి ఐఎన్ షుడ్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ బెగ్గింగ్ అండ్ క్లెయిమింగ్ ద రైట్స్. బాల్ గంగాధర్ తిలక్ గారు ఏమన్నారంటే ఐఎన్సి అనేది తెలుసుకోవాలి,
అడుక్కోవడానికి మరియు హక్కులు అడగడానికి మధ్య తేడాని తెలుసుకోవాలి అనేసి బాల్ గంగాధర్ తిలక్ గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఐఎన్ షుడ్ డిస్టింగ్విష్డ్ అంటే బెగ్గింగ్ కి అంటే క్లెయిమింగ్ ద రైట్స్ అంటే అడుక్కోవడానికి మరియు హక్కులు సాధించడానికి మధ్య తేడాని ఐఎన్సి తెలుసుకోవాలి అనేసి అన్నాడు. అట్లానే అరబిందో ఘోష్ గారు ఏమనంటే ఐఎన్సి ఇస్ ఏ బెగ్గింగ్ ఇన్స్టిట్యూట్ అనేసి అన్నాడు అండి. అరబిందో ఘోష్ గారు ఏమన్నాడు మీకు అర్థమైంది. ఐఎన్సి అనేది ఒక అడుక్కునేటటువంటి సంస్థ అనేసి వీటి మీద తీవ్రమైనటువంటి వాళ్ళ యొక్క కోపాన్ని ప్రదర్శించారు అనమాట. ఎందుకంటే వీళ్ళు పిటిషన్ అండ్ ప్రొటెస్ట్ అని వాళ్ళ దగ్గర అస్తమానం వెళ్ళేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇలా వంగి దండాలు పెట్టి వీళ్ళు చేసేటువంటి అభ్యర్థన చూసేసరికి భారతీయులకి వీళ్ళకి కోపం అనేది వచ్చి వారి మీద వీరు ఇలా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాటలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంకా చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఈ వీడియోనైతే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంకా ముందు వీడియోస్ కూడా అలానే వస్తామండి. చూడండి మనం ఒకసారి కన్నా చూసుకున్నట్లయితే మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం చూస్తే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారత స్వతంత్ర సంగ్రామం ఏర్పడటానికి కారణాలు 5 కారణాలని డిస్కస్ చేసుకున్నాం. ఒకటి రాజకీయ ఐక్యత అని చెప్పుకున్నాము. రెండోది పాశ్చాత్య విద్యారు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షితులైనటువంటి భారతీయులు ఈ భారతీయుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఏర్పాటు చేసిన సంఘంగా చెప్పుకోవచ్చు. దానికి తన వంతు సహాయంగా ప్రెస్ కూడా ఇండియన్ ప్రెస్ కూడా సహాయం చేసింది. మన ఇండియన్స్ ఇంగ్లీష్ లోను మరియు మాతృభాషలో అనేక వార్తాపత్రికలు అయితే ముద్రించి ప్రతిదినము భారతీయుల్ని స్వతంత్రం పట్ల ఈ ఆకాంక్ష అనేది ప్రేరేపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రెస్ అని చెప్పొచ్చండి. ఆ తర్వాత లార్డ్ లిట్టన్ చేపట్టిన విధానాలు కూడా దీనికి ఒక విధంగా భారతీయులు ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడానికి పురుగొల్పిందని చెప్పొచ్చు. అట్లనే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచినటువంటి సమాచార రవాణా సాధనాలు మరియు మత సాంఘిక ఉద్యమాలు అయితేనేమి అలానే ఎల్బర్ట్ బిల్లు వీళ్ళు అవలంబించినటువంటి వర్ణ వివక్ష మరియు అనేక ఆర్థిక మరియు ఈ యొక్క పొలిటికల్ రాజకీయ వివక్ష కూడా కారణాలు అనేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ తక్షణ కారణాలుగా ఐఎన్సి ఏర్పాటు కావడానికి ఇవి ప్రేరేపించినని చెప్తున్నాం. ఇవన్నీ మనం ఇంతకుముందే చదువుకున్నాం. 3 ఫేజెస్ గా మనం చూస్తున్నాం. ఈ ఫేజెస్ లో మనం మితవాదుల గురించి డిస్కస్ చేసామండి. ఇది మొట్టమొదటి ఐఎన్సి ఏర్పాటు చేసినటువంటి సంవత్సరము అట్లనే డిసెంబరు 28-30 మధ్య ఏర్పాటు చేసామండి. అట్లనే దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ 72 మందిలో వచ్చేసరికి 3 వచ్చేసరికి ఆంగ్లేయులు ఉండటం జరిగిందండి. వాళ్ళు ఏవో హ్యూమ్ ఒకళ్ళు అట్లానే విలియము వెట్బర్న్ మరియు జాన్ జార్డిన్ అనే 3 ఉండడం అనేది జరిగింది. మరి ఏవో హ్యూమ్ గారు ఏ పదవిలో ఉన్నారండి అంటే జనరల్ సెక్రటరీగా ఉన్నారండి. జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రెసిడెంట్ గా వచ్చేసరికి డబ్ల్యూసి బెనర్జీ గారు ఉండటం జరిగిందండి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అట్లానే గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి ఇవన్నీ వీరి గురించి ఇచ్చినటువంటి డేటా అండి. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మన వీడియో పరిశీలించినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వీడియోని మీరు చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల ఈ నోటిఫికేషన్ నిరంతరంగా మీకు వస్తాయి. అలాగే లైక్ చేయటం అనేది మర్చిపోవద్దండి. మీకు అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోస్ అయితే మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.